నమస్తే. గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ 11వ తారీఖు నుంచి రేపు మార్చ్ 6వ తారీఖు 2026 అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది. అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, అతి పెద్ద ప్లానెట్. ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి, విజ్డమ్కి, స్కిల్ సెట్కి ప్రతీకో, ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి, ఫార్చ్యూన్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. నవంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 2026 వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రోగేడ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్పుకున్నాం. అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రోగేడ్ అవ్వడం, తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి, విజ్డమ్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రోగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి, మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి, మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి, రీఅసెస్ చేసుకునే టైం ఇది. అబ్సల్యూట్లీ రీఅసెస్మెంట్ ఫేజ్. ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము, ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి, ఇక్కడ మీరు చాలా బాగా రీఅసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫేజ్ ఆఫ్ రీఅసెస్మెంట్. అంతేగాని రెట్రోగేడ్ ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది, మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం. తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రోగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని, డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ, క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గురు భగవానుడు అనగానే రెండు జ్ఞాపకం వస్తాయి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండోది పెళ్ళి. ఈ రెండు తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు. అస్సలు కాదండి. గురు భగవానుడు ముందు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్ సెట్, టాలెంట్, మాట్లాడే విధానం, ఆలోచన విధానం, తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు 2 minutes తర్వాత ఇంకా అసలు మాట్లాడాలనిపించదు. వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏం తెలీదు అనేది కట్ చేసేసేయండి. జాగ్రత్తగా వినండి. ఏం తెలీదు అనేది కట్ చేయండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒక ఫస్ట్ 2 minutesలో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం. వీళ్ళందరూ గురుబలం ఉన్నవాళ్ళు. అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేకండి, ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే నేర్చుకోవడం, స్వతహా రావడం, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని స్వతహా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అన్నీ నేర్చుకుంటే రావు, అలా అని అన్నీ కూడా స్వతహా రావు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు, ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసుల వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో, ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు, ఏ రాసుల వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము. నమస్తే. ధనురాశి వారికి గురు భగవానుడి యొక్క రెట్రోగేడ్ ఏ రకంగా ఉండబోతోంది, వక్రగతి ఏ రకంగా ఎటువంటి చేంజెస్ తేబోతోంది అనేది తెలుసుకుందాం. మరి ధనురాశి వారికి మీ రాశి యొక్క లార్డే జూపిటర్, అవునా? సో జూపిటర్ గురు భగవానుడు మీకు అష్టమంలో ట్రాన్సిట్, అది కర్కాటకంలో. అక్కడ ఆయన రెట్రోగేడ్ మూవ్లో వెళ్ళడం ఓ రకంగా మంచిదే అని చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీకు కన్నీళ్ళు ఆగిపోతాయి. ఎవరికన్నా ధనురాశి వాళ్ళు జనరల్గా చాలా సున్నిత మనస్కులు వీళ్ళు.
చాలా సున్నితంగా ఉంటారు. చాలా ప్రేమపూర్వకంగా, అభిమానపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటారు. మంచివాళ్ళు. అన్ని రాశులు మంచివే. బట్ ధనుస్సు రాశి వాళ్ళు జనరల్‌గా అలా ఉంటూ ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి గబుక్కున ఇటీవల గడిచిన కాలం కానివ్వండి, లేకపోతే శని వక్రగతి చెందిన తర్వాత టైం కానివ్వండి, పెద్దగా అంత అంటే మళ్ళీ శని వక్రగతి ఎందుకంటే వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తున్నారు కాబట్టి మంచిదే అయి ఉండొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం కొంతమందికి శని భగవానుడు చాలా శుభుడై ఉండొచ్చు. అటువంటి వాళ్ళని బాగా ఆహ్, ఒక టోల్ రైడ్‌కే తీసుకెళ్ళి ఉండొచ్చు శని భగవానుడు. సో, అటువంటి వాళ్ళకి ఇక్కడ చాలా దెబ్బలు తగిలుండొచ్చు ఇది గత 4 నెలలుగా. సో, పాపం వాళ్ళందరికీ కూడా ఒక రకమైన మంచి రిలీఫ్ టైమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే శని ఎలాగో ముందుకెళ్ళిపోతున్నారులెండి ఆ మహానుభావుడు. నవంబర్ 28 ఆయన ఎట్లాగో ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్, మీ మీద మీకుండే నమ్మకము, ఆధారము, శక్తి, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, స్కిల్ సెట్ ఇవన్నీ కూడా చాలా చక్కగా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీ ఎమోషన్స్ని కూడా మీరు ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయకూడదు అనే వాటిని కూడా మీరు చాలా చక్కగా కంట్రోల్లో పెట్టుకోవడం, ముందుకు తీసుకెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ అవతల వాళ్ళకి ఏ రకంగా మీరు మీ సపోర్ట్ని ఇస్తారు, మీ అభిమానాన్ని పెంపొందింప చేసుకోవాలి అంటే అభిమానాన్ని చూపించగలుగుతారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు పాస్ట్లో జీవితాన్ని నేర్పించిన పాఠాలు కానివ్వండి, మీకు మీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో, ఎంప్లాయ్మెంట్లో, బిజినెస్లో, లేకపోతే పర్సనల్ ఫ్రంట్లో కానివ్వండి, మీరు నేర్చుకున్న పాఠాలు కానివ్వండి, అటువంటివి పాఠాలంటే గుణపాఠాలే అని వెళ్ళిపోవద్దు. పాఠం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే అది గుణపాఠం ఎందుకు అవుతుంది? అది ఇంకో పద్ధతి అవుతుంది. ఆలోచన విధానంలో ఉంటుంది. ఈ మధ్య ఆలోచన విధానమే జనానికి క్లౌడ్ అయిపోయింది. సో అంతదాకా వెళ్ళిపోకండి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా కొత్తదైన పద్ధతిలో చేస్తే బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది అనుకుని నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటివన్నీ ఇక్కడ ఈ టైం పీరియడ్లో మీకు జ్ఞప్తికి వస్తాయి. ఏది మంచి ఏది చెడు అనేది మీరు ముందుకు తెలుసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం అవి ఇప్పుడు ఈ భవిష్యత్ కాలంలో మీరు రానున్న ఫ్యూచర్లో, ప్రెజెంట్లో మీరు వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా మీరు చాలా చక్కగా చేసుకోగలుగుతారు. ఇక్కడ ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఇప్పటిదాకా ఏదైతే ఉందో అంటే ఒడిదుడుకులు, ఏడుపులు, పాపం మనస్పర్ధలు, మనసులో పీడలు, ఆలోచనలు, మనపీడలు గత నాకు తెలిసి ఒక 4-5 ఎక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4.5 months ధనుసు వాళ్ళు మీరే చెప్పాలి. 4.5 నెలల నుంచి ఇట్లాగే ఉంది కదా, రైట్. సో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ టైం కాబట్టి చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. అండ్ ఈ టైంలో ఇక్కడ మీరు చదువుకుంది ఏదైనా ఉంటే చాలా చక్కగా అంటే చదువుకుంది విద్య, మనం ఆర్జించిన విద్య వాటిల్ని ఉపయోగించి చాలా చక్కగా లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొత్త టాపిక్స్ మీద అవగాహన పెంచుకోవడం, కొత్త టాపిక్స్ మీద రీసెర్చ్ చేయడం, అనాలిసిస్ చేయడం, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం లాంటివి కూడా చాలా చక్కగా మీరు చేస్తూ ఉంటారు. మీ జన్మకుండల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే టైం వచ్చేసింది, మాకు ఇప్పుడు ఏమైనా చెప్పండి. ఇంకొకటి అతి ముఖ్యమైనది, వివాహం కాని వాళ్ళు ఎవరైనా ధనుసు వాళ్ళు ఉన్నారా? రేజ్ యువర్ హ్యాండ్. రైట్. అటువంటి వాళ్ళందరూ కూడా సంబంధాలు చూస్తున్నట్లయితే మీరు ఒక వైవాహిక జీవితం, ఆ మ్యారేజ్ అనే ఆ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఖచ్చితంగా మీకు ఇక్కడ వివాహం జరిగిపోతుంది. అంటే ఒకరికొకటి వివాహాలు అని అనేసావు అని అంటే మరి ఎంతోమంది ధనుసు వాళ్ళు ఉంటారు కదా అమ్మ. సో అందుకని వివాహాలు అన్నాను. సో కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వివాహాలు జరగడం చాలా మంచి శుభంగా జరుగుతాయని చెప్పొచ్చు. మీకు మీ జన్మ కుండల్లో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భయాత్.